కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ విచక్షణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో మూడో స్థానంలో ఓడిపోయిన అందుకు మతి భ్రమించి ఇష్టానుసారంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలని ఇష్టానుసారంగా మాట్లాడి గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కానీ నా మీద కానీ మాట్లాడినందుకు తీవ్రంగా మేము ఖండిస్తూ ఏం మాట్లాడిందో అతని ద్వారా ఎస్ఆర్ఆర్ కాలేజీ రాజకీయ ప్రస్థానం నన్ను కరీంనగర్ ప్రజలు గెలిపించారు, అక్కడ నుంచే నన్ను తిడతావా అని ఇష్టానుసారంగా మాట్లాడాను. పొన్నం ప్రభాకర్ నువ్వు చూస్తుంటే రీసెంట్లీగా కొత్తగా నేను యుద్ధం ఆపుతా, ఇమ్రాన్ ఖాన్కి ఫోన్ చేశాను, అహ్మద్ పటేల్కి ఫోన్ చేశాను, మోదీకి చెప్పి యుద్ధం ఆపుతాను అని ఏదో మతి భ్రమించి మాట్లాడుతున్నా మరో తెలంగాణ కేఏ పాల్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ మాట్లాడింది. తెలంగాణకు మరో కేఏ పాల్ ఈరోజు పొన్నం ప్రభాకర్. అతని మానసిక పరిస్థితికి క్లియర్ అర్థం పడుతుంది. ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడ నుంచి గౌరవ కేటీ రామారావు ఇలా మాట్లాడుతున్నాడు. ఏం ప్రస్తావించింది ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి? నీ రాజకీయ జీవితం మొత్తం కూడా రాజకీయ వ్యభిచారం నీది, వెన్నుపోటు రాజకీయం నీది. 5 సార్లు పోటీ చేశావు, ఒక్కసారి గెలిచావు. మేము 5 సార్లు పోటీ చేశాము, ఒక్కసారి ఓడిపోలేదు. మీకు మాకు తేడానా? ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అతను వైస్ ప్రెసిడెంట్ ఓడిపోయాడు. దాని తర్వాత ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత చిన్న అర్బన్ బ్యాంక్ పోటీ చేశారు. అర్బన్ బ్యాంక్ దయచేసి పత్రికా సోదరులు చెప్పాలి, అతను పెద్ద లీడర్ ఇక్కడ వచ్చే చెప్తాడు. కరీంనగర్ లో అతను తుస్సు సున్నా వట్టిగా గాడి గుడ్డు అని ఏముండదు. కరీంనగర్ 5 సార్లు పోటీ చేశాడు. ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. అతని మనస్థానికి పట్టట్టే, అతని మనస్తత్వానికి నిరసనగా అతని పిల్లి గుర్తు వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 150. తుక్కు ఓడిపోయాడు అర్బన్ బ్యాంక్. ఇది నీ రాజకీయ ప్రస్థానం. మళ్ళీ 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశావు, తుక్కు ఓడిపోయినావు. 2009లో ఎంపీగా గెలిచావు. దేశమంతా గెలిచిందో అలా నువ్వు ఒకటి ఓడిపోయింది, నువ్వు కూడా గెలిచినావు. అది ఒకటేసారి గెలిచినావు కదా. అప్పుడెప్పుడు నువ్వు ఓడిపోతావు వచ్చాక దిక్కు లేక రాజశేఖరికి ఒక సీటు మారేసిండు. ఇక గెలిచినావు అని మాజీ ఎంపీగా పేరు వచ్చింది, ఒక్కసారి గెలిచినావు. తర్వాత 2014లో తుక్కు ఓడిపోయింది, 2,50,000 ఓట్లతో ఓడిపోయినావు. మళ్ళీ మొన్న 2018లో నా పోటీ చేస్తున్నా మీద ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు? 3వ స్థానం పరిమితం అవుతావు, 3వ స్థానంలో ఓడిపోయినావు. ఇవన్నీ చూసి ఓటమి చూసుకుని మతి భ్రమించినావు, మత సభలు. 2019లో ఓడిపోయినావంటే మళ్ళీ ఇప్పుడు పిక్చర్కి వచ్చేసినావు. ఇక నిన్ను ఏం చెప్పాలనుకోతే ఏమంటావు? 5 సార్లు గెలిస్తే ఒక్కసారి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు. 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిన వ్యక్తి నువ్వు. 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచిన వ్యక్తి మేము. మా మీద నువ్వు మాట్లాడే అర్హత నీకున్నదా? కేటీ రామారావు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఖాళీ పోటీకి నువ్వు సరిపోతావా? ఆయనకు వచ్చిన మెజార్టీ అని నీకు ఓట్లు వచ్చినాయి. 1,99,000 ఓట్లు పోలైతే నీకు 39,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇంకొక 5,000 దగ్గర డిపాజిట్ పోతుండే. నువ్వు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, సిగ్గుపడాలి నీకు. నువ్వు సిగ్గుపడాలి. 39,000 ఓట్లు వచ్చినావు. కరీంనగర్ చరిత్రలో ఇంత దరిద్ర ఓట్లు ఎవరికి రాలే. సో ఇటువంటి నీ పరిస్థితి. ఇంకేమన్నాడు? 5 సార్లు అంటే రాజకీయాలలో పోటీ చేసినావు, ఓడిపోయిన ఒకసారి. లాస్ట్కు నీ కుటుంబం ఎట్లయితుందంటే ఓటమిలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ. ఇతని అన్న ఒక ఉన్నాడు, ఆ వాడ కార్పొరేటర్ పోటీ చేసిండు, ఆయన ఓడిపోయాడు. ఇంకో అన్న ఉన్నాడు,
మున్సిపల్ చైర్మన్ పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సరే ఇది ప్రజలు ఓట్లేరు ఫ్యాన్ కనుక్కుందాం అని నువ్వు పుట్టిన గౌడ కులం ఉన్నది కదా, గౌడ కులంలో ఒక ప్యానల్ పెట్టి డైరెక్ట్ అయితే ప్యానల్ మొత్తం ఓడిపోయింది. నీ జీవితాలు మొత్తం ఓటమికి అంబాసిడర్ నువ్వు మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు, మా గురించి మాట్లాడుతున్నావా? సిగ్గులేని నీ బతుకు. చివరికి గౌడ సంఘం ఓడిపోయిండు. లాస్ట్కు ఇంకొకటి అన్నాడు, నేను కరీంనగర్ పోతే 20,000 మందితో స్వాగతం పలికారు, నన్ను ఫ్లెక్స్ గా కలిగేయలేదు. నిన్ను 20,000తో స్వాగతం పలికారా? నువ్వేం పోటుపాడు అని 20,000తో పడేసు? నీకు నిజంగా 20,000తో స్వాగతం పలితే 20,000 మంది ప్లస్ భార్య అయితే 40 ఓట్లు రావాలి కదా, 39 ఓట్లు ఎందుకు వచ్చాయి నీకు? అంటే దీన్ని కేఏపా మాట్లాడితే ఏమంటారు దీన్ని? కాబట్టి రాజకీయ వ్యభిచారంగా మాట్లాడే పరిస్థితి నీకు వచ్చినాయి. దీన్ని ఏమంటారు కదా, తుపాకులాడు మాట్లాడారు నిన్ను. లాస్ట్కు ఏమంటాడు, తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన, నేను తెలంగాణ కోసం కొట్లాడినా, మీ అయ్యని అడుగు అని మా కేటీఆర్ గారి ఛాలెంజ్ చేసినావు నువ్వు. ఎవరు మా కేసీఆర్ గారు తెలంగాణ కోసము రావాలని చెప్పి అవసరమైతే గొంగల పురుగు ముద్దాడుతున్నాను, అంతకన్నా దరిద్ర పురుగు జిర్ర పురుగు నువ్వు కేసీఆర్ పిలిచిండు, దానికి గొప్పగా మాట్లాడుతున్నావు ఎందుకు? నువ్వు తెలంగాణ కోసం ఏం పోరాటం చేసావు చెప్పు? ఏం చేసినావు? మేము 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నువ్వు 2009లో ఎంపీ ఉన్నప్పుడు మేము తెలంగాణ చౌకలో తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే నువ్వు నీ ఇంటి ముందర ధర్నా చేస్తూ పోరాటం పొరుసులు కొట్టేయలేదు. నువ్వు వైఎస్ఆర్ తెలంగాణ మాట్లాడినావు. నువ్వు ఏం చేసినావు? పెప్పర్ స్ప్రే. నువ్వు రాజకీయ డ్రామాగా ఆ రోజు తెలంగాణలో నీ స్వార్థాల కోసం నువ్వు పెప్పర్ స్ప్రే కొట్టుమని లగడపాటి చెప్తావు. లగడపాటి పెప్పర్ స్ప్రే కొడితే ఆయనకు లాభం వస్తుంది, కళ్ళలో పడుతుంది చెప్పి రాజకీయ డ్రామా ఆడి పెప్పర్ స్ప్రే కొట్టుకు తెలంగాణలో చేసినావు. నిజంగా నువ్వు పెప్పర్ స్ప్రే కొట్టిన ప్రజలు నమ్మితే, పెప్పర్ స్ప్రే కొట్టినాక 2 నెలలకి ఎన్నికలకు వచ్చినాయి కదా, ప్రజలందరూ నమ్ముతారు. నీకు 2,30,000 3,00,000 ఓట్లకు గెలిపిస్తారు కదా, 2,50,000 ఎందుకు ఓడిపోయినావు నువ్వు? ప్రజలు నిన్ను ఒక డ్రామా ఆర్టిస్ట్ గా పరిగణించింది కాబట్టి నిన్ను 2013 తుక్కు కూడా కొట్టిరు. నేను నమ్మలే ఎప్పుడు తెలంగాణ ఉద్యోగం చేస్తామని చెప్పి, దొంగ దీక్షలని చెప్పి నేను నమ్మలే. ఇది పొన్నం ప్రభాకర్ చరిత్ర. ఇది దీనికి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో కేంద్రంలో పెద్ద కోట్గాడని చెప్పి వర్తింపడించింది. కానీ జిల్లాకు వచ్చేసరికి ఇదే గుండు 0, ఓటమికి బ్రాండ్ అంబాసిడర్, అన్ని ఎన్నికల ఓడిపోడు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఎవరుంటే పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి. నేను ఏం చేసి మొన్న మాట్లాడుకుంటా నోరు తెస్తే పచ్చి అబద్ధాలు. గంగుల కమలాకర్ అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో టికెట్ వస్తో రాదో, కేసీఆర్ టికెట్ ఇద్దడో అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ ప్రయత్నం చేసినట్ట. ఈ మొగలు తెలుసాడు ఈయనకు. నీ బతుకు కట్టిపెట్ట నీ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎప్పుడు అసలు చెప్పు? 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకే ఒక్కసారి ఎంఎస్ఆర్ మాత్రమే గెలిచాడు. మొత్తం ఓడిపోయాడని 2 సంవత్సరాల క్రితమే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అందరు టికెట్ ఇచ్చిండ్రు. మాకు టికెట్ రాకపోయింది. టికెట్ ఇవ్వడం కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కరీంనగర్ ఖాళీ చేసి పారేసిన. నీ చుట్టూ ఎవ్వడు లేడు, ఏకాకైన నువ్వు. నీ కాంగ్రెస్ మొత్తం నా కేసులో కలుపుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వు ఉన్న పార్టీ వాడు ఉంటాడు ఎవడన్నా. నువ్వు ఉన్న పార్టీలో ఎవ్వడు నీ చుట్టూ ఉండడు, నీ క్యాడర్ ఉండదు. ఎందుకంటే నీ యొక్క ఆ చేష్టలు వికృత చేష్టలు అన్ని కూడా. అటువంటి వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తా టికెట్ అని చెప్తావు. నీకు సిగ్గు లజ్జ ఉంటే, ధైర్యంగా ఉంటే, నీకు ప్రజాసభ నమ్మకం ఉంటే, నేను ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు. ఒకవేళ అదే గిట్ట నిజం అని అనుకుంటే ఏ ప్రూఫ్స్ అవసరం లేదు. నీకు 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. తడిగుతో స్నానం చేద్దాం, నువ్వు నేను గుళ్ళ చూద్దాం, అదొక్కడే సరిపోతుంది. నేను ఎవరు అవసరం లేదు. నేను ఎక్కడన్నా ఎవరితోడన్నా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నేను మాట్లాడినట్టయితే నువ్వు గుళ్ళకు ఇద్దరు చూద్దాం, లేకపోతే ముక్కు భూమికి రాయాలి. నువ్వు రాయకపోతే మెడబట్టి మేము రాయిస్తాం. తప్పు అంటే ఇష్టానికి నడుస్తాను. నేను పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినా. నీ దరిద్రం నువ్వున్న పార్టీకి మేము కొత్తాం, అదే దరిద్రంగా మారిపోయింది నువ్వేనంగా. కాబట్టి ఇవన్నీ కూడా నోటికి వచ్చిన మాట్లాడదు కాబట్టి రుజువు చేసుకోవాల్సినది.
ప్రూఫ్ చేయాలి, లేకపోతే వదిలిపెట్టే సమస్య లేదు. పొన్న ప్రభాకర్ నువ్వు వదిలిపెట్టే సమస్య లేదు. నోరు నన్ను ఇష్టం మాట్లాడుతున్నావు కదా, బట్టలు మాట్లాడుతున్నా, నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ప్రూవ్ చేయాలి త్వరలోనే. గుళ్ళకు పోదాం తొందర, తడిగుడ్డలతో రావాలి, ఇద్దరం కలిసి గుళ్ళలో రావాలి, నిజం మీద ఒప్పుకోవాలి. అప్పుడు ఏమంటారు, కేటీఆర్ లో నా కొడక అంటావు, ఆడగి విధం అంటావు, ఇసుక దంద అంటావు. ఇది భాష విధవా? ఏం భాష ఇది? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాషనా ఇది? రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు ఉన్నారు. నీ పేరును తీసిందా కేటీఆర్ వరకు స్టేజ్ మీద? ఎందుకు అంత ఉనికి పడుతున్నావు? విచక్షణ ఎందుకు కోల్పోతున్నావు? అంత పెద్ద సమావేశం ఏర్పడితే, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతే, దాన్ని సభాధ్యక్షులు పడితే జీవించుకుంటారు ఎవరు? నీ జీవితంలో ఎవరు ఎదుగుదల చూసినావు నువ్వు? నీ చరిత్ర మొత్తం ఎదుగుదల చూసినావు? ఇటు పక్కకుండా ఈ గౌడ సోదరుడు ఇల్లు కోసి పాడేతివి, పక్కకున్న శారదను ఆమెను కోసేతివి. నీ చుట్టూ ఎవ్వరు రాజకీయ ఇచ్చినావు? కనీసం మా పార్టీ మాట్లాడుతున్న ఈర్ష్య పడుతున్నావు. నువ్వు గెలవవు, మనం గెలిస్తే ఈర్ష్య పడుతున్నావు. అంత పెద్ద సక్సెస్ అంటే ఇంతమైన వికృత చేష్టలు. భూమి నుంచి కొత్త కరెక్ట్ మీటర్ ఉంటావు నువ్వు మీటర్ బద్దకు ప్రమాణం. నువ్వు నా గురించి మాట్లాడతావు. ఏం చెప్పింది ఇంకా? కాంగ్రెస్ నిజంగానే మా పార్టీలో గట్ల గిట్ట 3వ ప్లేస్ కు ఓడిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్ గా మా పార్టీ నుంచి రాగలేదు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే మా పార్టీ రాజీనామా చేసు. ఈయనక సిగ్గులే ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుగుతున్నావు. 3వ ప్లేస్ కి 39 రోడ్లు అయితే 35,000 అయితే నువ్వు డిపాయిట్ పోదురు. నువ్వు ఇంకా సిగ్గు పెట్టుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకున్నావా? రాజీనామా లేకపోతే పార్టీ అదే సంవత్సరం నువ్వు మెడబెట్టి గంటేది. పార్టీ కొంత భ్రష్టు పట్టిస్తుంది మీ పార్టీ కూడా. ఏమన్నాడు? కమిట్మెంట్ కాంగ్రెస్ వర్కర్ను నమ్మకం ద్రోహం చేయను. నీ చరిత్రనే వెన్నుపోటు. నేనేమైనా ఎంపీ చొక్కారావు శిష్యునంటివి. ఎంపీ చొక్కారావు కొడుకు పోటీ చేస్తే ఓడగొడుతుంది విరడు తిరిగి. లాస్ట్ కు ఏం చేసినావు? ఎంఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుసుకుంటే వెన్నుపోటు పెడిచి ఆయన వ్యతిరేకంగా పోటీ చేసి నువ్వే పోటీ చేతివి. ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కాదా? ఎంపీ చొక్కర కొడుకు ఓడగొట్టే వాస్తవం కాదా? ఆనందరావు ఎంపీ ఉంటే ఆయన ఓడగొట్టే పరిస్థితి లేదా? నువ్వు ఎవరిని గెలవనిచ్చినావు ఇంతవరకు? నువ్వు ఎవరిని గెలవనిచ్చినావు? కాంగ్రెస్ పార్టీ. నువ్వు వెన్నుపోటు చేయబట్టే ఈరోజు అందరు కాంగ్రెస్ నాయకులను వెన్నుపోటు వచ్చి ఓడగొట్టినావు. ఇది నీ రాజకీయ వ్యభిచారం. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అనుకుంటావు. పొద్దున్నైతే అందరి కూడా వెన్నుపోటే ఓడిచినావు. ఎంఎస్ఆర్ దయ, ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అవుతుంది, ఎంఎస్ఆర్ పోటీ నిలబడుతుంది. వైఎస్ఆర్ డబ్బు లేదనే ఆ డబ్బులకు ఆశపడి ఎన్ని బతుకులు ఆశపడి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ప్యానల్ వ్యక్తి మీద పోటీ చేస్తుంది. ఇది నీ రాజకీయ వ్యవసాయ నిరసన కాదా? ఇక నీ జీవిత చరిత్ర మొత్తం చెప్తూ మార్క్ఫెడ్ చైర్మన్ చెప్తివి. ఒక్కొక్క దాని మీద బ్యాక్ ఒక్కొక్క రూపాయి వసూలు చేసినావు. లాస్ట్కి ఎట్లా వచ్చింది పరిస్థితి అంటే, ఈయన చొక్కారా ఎంపీ ఉన్నప్పుడు కాలు పట్టుకొని టెలికాం అయిపోయి బోర్డు మెంబర్ తీసుకున్నాడు. ఏం చేయాలి? టెలికాం మెంబర్లా ఎస్టీడీ బూత్ వికలాంగులకు ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. లాస్ట్కి ఎస్టీడీ బూత్ ఈయన పెట్టుకున్నాడు. అన్నింటి కింద పెట్టుకొని ఉన్న ఎస్టీడీ బూత్లు అన్ని అమ్ముకున్న చరిత్ర ఈయనది. వికలాంగులకు అన్యాయం చేసినావు. ఇవన్నీ సాక్ష్యాలు. నేను ఒక్కటి తప్పు చేస్తే నేను రాజకీయ తప్పుకుంటా, ఒక్కటి తప్పు మాట్లాడితే ఇది నేను తప్పు మాట్లాడితే. కానీ పొద్దున్న అయితే తప్పు మాట్లాడే వ్యక్తి ఈ పొన్న ప్రభాకర్. ప్రజలు తిరస్కరించిండు. ఆయన ఇష్టానుసారంగా మా అధినేతగా మాట్లాడుతున్నారు కేటీఆర్ మీద. కేటీఆర్ కాలు ఓటుకు సరిపోతుంది. కేటీఆర్కి వచ్చిన మెజార్టీ నీ కనీసం ఓట్లు కూడా రాని పరిస్థితి. నువ్వు మాట్లాడు మా మీద. ఎమ్మెల్యేగా ఓడిపోతుంది, లాస్ట్కు అర్బన్ బ్యాంక్ ఓడిపోతుంది, ఎంపీగా ఓడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా వచ్చింది. ఈయన పోటీ కాడట, ఈయన మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తాను మళ్ళీ వచ్చిందట. ఇంకొకటి అన్నాడు, గంగుల కమలాకర్ పోలీసులు పొల్లు కొట్టినాడు. ఎస్, పోలీసు లాఠీ చేశారు. నేనే చెప్తున్నా, ఈ దరిద్రుడు ముగ్గురు వేసుకొని పోలింగ్ బూత్ కూడా ఏమవుతే 5,000 మందిని కొట్టుకుంటారు మొత్తం మంది. అక్కడ కొట్టుకొని భయపడి పిరిగిపోందా పోలీసులకు ఫోన్ చేస్తే సెంటర్ నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి మొత్తం నిలబెట్టింది. మా 5,000 మందితో పొల్లు ఆడిచా చేసారు. నేను 3వ వరుసలో ఉన్నా. పొల్లు వాడితే మొత్తం అందరం పడ్డాం. మేము వాస్తవం మా క్యాడర్ మొత్తం తనకాలు కలిగినాయి. ఇది ఒప్పుకుంటున్నా మేము. దాన్ని మొద్దులు దండపడి చేసిన చరిత్ర ఇదే. మరి నాకు పుట్టి పెరిగింది ఇదే, నేనున్న పర్సెంట్కి ఇదే. నన్ను పోలీసులు నూకేసిన మొత్తం నేను ఎక్కడ పడ్డా. నీ చరిత్ర నువ్వు విశాఖ ప్రెసిడెంట్ అంటే కదా, నువ్వు అందరికి కూలర్ పెడితే
పొల్లు కొట్టిరు. ఒక 4 దెబ్బ మొత్తం దెబ్బలే. ముసుగు రాజిరెడ్డి, మహేందర్ సింగ్ అందరూ పొల్లు కొడితే సగం దాటి ఉరికిపోతే మళ్ళా మా గోపిస్తంగా అనే వ్యక్తి ఇది వాస్తవాలు రాసుకో 88లో 88లో పొల్లు కొడితే కొడితే బయటకు వస్తే గోపిసింగ్ సంతోషం లేని వాళ్ళు బండికి ఇంటికాడ పోయి కాపాడితే చచ్చిపోయింది. అప్పుడు ఫ్రాక్చర్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. 88లో 2000 పురుషుడు రికార్డ్ అయింది. పొల్లు కొట్టిన చరిత్ర అండి ఇది. కార్యకర్తలు తర్వాత స్టూడెంట్స్ ఇదాన్ని చరిత్ర. మమ్మల్ని అంటివి నువ్వు లావును నీ డెవలప్ అయ్యాను. ఎస్ నేను చిన్నప్పుడు ఇదే పరిస్థితి. మరి నీ పరిస్థితి నీ చర్మంతో కూలిపోయింది. మరి ఇది నేను మాట్లాడినా వ్యక్తిగతంగా నీ మనస్సు మంచి లేదు, నీ మతస్థితి స్థాయి లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ అర్హత ఏంది? కేటీఆర్ అంటున్నావు. నీ అర్హత ఏంది నువ్వు మాట్లాడేది? జీవితంలో ఒక్కసారి నా ప్రజలతో గెలిచినావు ఒక ఎంపీ తప్ప. ఇది శాంపుల్ ట్రయల్ గా మాత్రం చెప్తున్నావు. నువ్వు పిచ్చి మాట్లాడితే నీకన్నా ఎక్కువ విశిష్టంగా మాట్లాడతాము. కానీ మాకు సంస్కృతి ఉంది. నీ అయ్యవారి సంస్కృతి నేర్పలే? నీ అయ్యవారి సంస్కృతి నేర్పలేదా? ఎవరి మీద పర్సనల్ మాట్లాడాలని రాజకీయంగా మాట్లాడు. కానీ మేము సంస్కృతి దాటిపోతలేము. మేమే సంస్కృతి దాటిపోతే బయటకు తిరగలుగుతాము. ఉన్న ప్రభాకర్ ఖబర్దార్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా పార్టీ నాయకుల మీద కానీ, మా పార్టీ అధినేత మీద కానీ పిచ్చి మాట్లాడితే, విచక్షణ కోపి మాట్లాడితే చాలా తీవ్ర పరిణామం ఎదుర్కొంటున్నాం. లేదా నీ పార్టీలో బట్టి అంత పెద్ద పోస్ట్ మాట్లాడిందా? ఉత్తమ్ గారు మాట్లాడిందా? సిరివా మాట్లాడిందా? హుందాగా మాట్లాడుతున్నారా? రాజకీయ మాట్లాడలేరా? Subscribe us and press the bell icon for more interesting updates.